ఈ రోజుల్లో స్కూల్లో కత్తెరలు తీసుకెళ్లడం కామన్ అయిపోయింది. కానీ ఉత్తరాఖండ్ లోని ఒక షాకింగ్ ఘటన జరిగింది. శ్రీ గురునానక్ సీనియర్ సెకండరీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న స్టూడెంట్ తన టిఫిన్ బాక్స్ లో గన్ దాచుకొని క్లాస్ రూమ్ లో కూర్చున్నాడు. ఫిజిక్స్ టీచర్ గగన్దీప్ సింగ్ కోహ్లీ క్లాస్ ముగించుకొని బయటికి వెళ్తుండగా ఆ స్టూడెంట్ వెనక నుంచి కాల్చాడు. బుల్లెట్ ఆయనకు మెడ భుజం మధ్యన తగిలింది. వెంటనే అతన్ని హాస్పిటల్ తీసుకువెళ్లారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డా ఇంకా తీవ్ర ఒత్తిడిలోనే ఉన్నారు. ఇంతలోనే టీచర్ పై కేసు వదిలేయమని ప్రెజర్ కూడా పెరిగింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక 9వ తరగతి విద్యార్థి ఇంత డిస్టర్బ్ ఎందుకు తీసుకున్నాడంటే కారణం చాలా చిన్నది. ఒకరోజు హోంవర్క్ చేయకపోవడంతో టీచర్ అతన్ని తిట్టాడు. ఒక చెంప దెబ్బ కూడా కొట్టారు. దాంతో నా రెప్యుటేషన్ పోయింది, నన్ను ఎలా కొడతారన్న కోపంతో ఈ దారుణానికి దిగాడు. కానీ ఇంకా క్లియర్ కాని పాయింట్, ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీస్ సమాచారం ప్రకారం ఆ స్టూడెంట్ తండ్రిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నడుస్తుంది. ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. ఇంట్లో గన్ దొరికే అవకాశం ఉంది. ఈ కేసు గురించి ఎక్కువ మీడియా కవరేజ్ రావడం లేదు. ఎందుకంటే దీని వెనక పెద్ద పొలిటికల్ హ్యాండ్స్ ఉన్నాయని మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్కూల్లో స్టూడెంట్ సేఫ్టీ పై సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది.